హలో భయ్యా, హౌ ఆర్ యూ? అంతా గుడ్డేనా? హౌ ఈజ్ ఆఫ్రికా? అచ్చా హే. యువర్ ఆఫ్రికాలో ఫుల్ గోల్డ్ మైన్స్. అవర్ తెలంగాణ గవర్నమెంట్ కూడా మస్తు గోల్డ్ వాంటెడు. ఇక్కడ గోల్డ్ నాట్ అవైలబుల్. మీ తాన హోల్సేల్ కొంటే హౌ మచ్ రూపీస్ ఛార్జ్ పర్ తులం? ఓ వెరీ చీప్. ఐ విల్ టాక్ విత్ అవర్ గవర్నమెంట్. టెన్కా ఐ విల్ కాల్ యూ, సరేనా? ఏంది అట్లా చూస్తుండ్రు? మన సర్కారు వాళ్ళు తులం బంగారం ఇస్తామని చెప్పి బంగారం దొరకక మస్తు తిప్పలు పడుతుండ్రు కదా, అందుకే నా వంతు సాయం చేస్తున్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఓపికే లేదు కదా, గింత ఏగిరం ఎందుకు? అరే బంగారం గనులు ఏడున్నాయో దేవులాడేతందుకే మస్తు టైం పడుతుంది. ఆ గనులను దొరకబట్టాలి. తెలంగాణ జనాభాల ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తందుకు ఎన్ని టన్నుల బంగారం అవసరమైతుందో లెక్కలేసుకోవాలి. ఆ బంగారం అంతా బయటి దేశాల గనుల తవ్విచ్చి సానబట్టాలి. ఆ నుంచి ఇడికి తెచ్చుకోవాలి. ఎంత కథ ఉంటది. ఇదంతా పని అయ్యే వరకు 5 ఏళ్ళు టైం పట్టొచ్చు. లేకుంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 30 తారీఖున అయితుండొచ్చు. గాయంత కూడా సర్కారోళ్లకు టైం ఇవ్వకుంటే ఎట్లా? అప్పుడే తులం బంగారం ఇవ్వమంటే ఎట్లా ఇస్తారు? గది ఆలోచన చేయకుండా తులం బంగారం ఏమాయే అనుకుంటా అసెంబ్లీలో బొమ్మ బంగారు బిస్కెట్లు పట్టుకొని కారు పార్టీ ఎమ్మెల్సీలు ఎట్లా లొల్లి చేస్తుండో చూడుర్రి. బంగారం ఏమన్నా గోదాట్ల దొరికే ఉష్కెనా? ముళ్ళు మంతనియా సొంటి ఊర్ల పొంటి పోయి లారీలల్ల తెచ్చి ఇచ్చుటానికి, మేడిగడ్డను పడావు పెట్టినట్టు పెట్టి అమ్ముకుంటానికి మనిషికి తులం అంటే మస్తు బంగారం కావాలనాయే. అందుకే ఎక్కడనో గోల్డ్ మైన్ గుత్తగా పట్టి తవ్విస్తున్నట్టుండ్రు. అదంతా సాఫ్ చేసి మన దానికి వచ్చే వరకు ఫిబ్రవరి 30 తారీఖు అయ్యేటట్టుంది. దానికోసం జర ఆలస్యం అవుతుండొచ్చు. ఆడిపిల్లల పెళ్లిళ్ళు చేసేటోళ్ళే జర అర్థం చేసుకోవాలి గాని ఇట్లా అడుగుతారా చెప్పుర్రి?